స్పాన్ లో వచ్చి స్విఫ్ట్ ఆపరేషన్ చేసిన సార్ ఇంకా ఎంత టైం 15 రోజులు ఇక్కడ ఉంటా ఉన్నారు కదా మీరు. ఇప్పుడు దాకా పోలీసులకు అనుకోవాలి, మీరు నిఘా వైఫల్యం అనుకోవాలా? నిఘా బాగా పనిచేస్తుంది కాబట్టి పట్టుకోగలేం కదా. 15 రోజులు మీరు ఎలా చెప్తారు? మీకు తెలుసా 15 రోజులు? 10 to 15 ఫస్ట్ డే నుండి ఉన్నాం. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు రెండు మేము విచారించి టోటల్ గా మనం ఈ రోజు ఓవరాల్ గా 5 జిల్లాల్లో ఈ ఆపరేషన్ అనేది ప్యారలల్ గా జరుగుతుంది. నా జిల్లాకు సంబంధించి మేము చెప్పాము. అదర్ డిస్ట్రిక్ట్స్ యాజ్ అండ్ వెన్ దోస్ ఆపరేషన్స్ ఆర్ కంప్లీటెడ్ దే విల్ గివ్ సిమిలర్ ప్రెస్ మీట్. మెయిన్ ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారు సార్? రేపు పెడతాం. రేపు చెప్తాను. మార్నింగ్ బిల్డింగ్ వెళ్ళిన టైంలో ప్రతిఘటించడం కానీ అంటే చూడండి, మన దగ్గర ఉండే వెపన్స్ తో పోల్చుకుంటే మన దగ్గర ఉండే ప్రొఫెషనల్ టీమ్ అంటే రిలేటివ్లీ న్యూ చాలా మంది. అదే అది మనం ఒకసారి విచారిస్తాయండి. పేర్లు అవి తీసుకోవాలి, డేటాబేస్ లో చెక్ చేయాలి, వాళ్ళ మీద ఇంకా ఏమేమి అట్లా ఇన్వాల్వ్ అయ్యారా లేదా దట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఇట్ టేక్స్ మోర్ దెన్ అ ఫుల్ డే. ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ షెల్టర్ తీసుకోవడానికి ఎక్కడండి ఎయిర్పోర్ట్ సమీపంలో జోన్ కదా సార్. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా అంటే విఐపి అలా ఎక్కడ షెల్టర్ తీసుకుంటుందో నిషేధం ఏం లేదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా మనం గమనించుకుంటే దీంట్లో చాలా మంది బయట రాష్ట్రాల నుండి ఎంతో మంది ఛత్తీస్గఢ్, ఒడిస్సా, అదేవిధంగా జార్ఖండ్ ఇక్కడ నుండి లేబర్స్ చాలా మంది వచ్చి పోతూ ఉంటారు. అది ఈ రోజున జరుగుతుంది కాదు కదా. మనకి కర్నూలు, ఆటోనగర్ లో ఎప్పటి నుండో బయట రాష్ట్రాల నుండి వచ్చి వెళ్ళటం అనేది అది సహజం. సో అలా వచ్చి ఉండొచ్చు. వచ్చిన తర్వాత మేము వాళ్ళ మీద నిఘా పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళు ఏమీ చిన్నవాళ్ళు కాదు కదా. ఇలా ఇంట్లోకి రాగానే అలా ఇల్లు పట్టుకుని వచ్చేదాన్ని. వీళ్ళ మీద కొద్ది రోజులుగా నిఘా ఉండుంటది కదా మాకు కూడా. దీంట్లో ల్యాండ్ ఆర్డర్ సైడ్ నుండి ఐ వాజ్ దేర్. గన్నవరం డిఎస్పీ గారు ఉన్నారు, ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, పెనమలూరు, అదేవిధంగా గన్నవరం ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. వాళ్ళ టీము ల్యాండ్ ఆర్డర్ టీమ్ వచ్చింది. ముఖ్యంగా ఆక్టోపస్ టీమ్ పార్టిసిపేట్ చేసింది. ఆక్టోపస్ డిఐజీ గారు ఉన్నారు. సో ఇట్స్ ఎ జాయింట్ ఎఫర్ట్.